ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు, మన శ్రమలలో ఓర్పును కలిగి ఉందుము. ఎంత లాంటి ఓర్పు అంటే, ఆ శ్రమంతా ముగించు వరకు మనము విజయము పొందు వరకు. స్తోత్రం. ఓర్చుకోవడం, దేవుని యందు విశ్వాసం వదలకపోవడం, అది చాలా చాలా ప్రాముఖ్యం మన జీవితంలో. ప్రేమైన దేవుని బిడ్డలారా, సాతాను ఎప్పుడు కూడా మనల్ని కలవర పెడుతూ ఉంటాడు, కంగారు పెడుతూ ఉంటాడు. ఆ కంగారులో మనల్ని తప్పు త్రోవలు నడిపిస్తూ ఉంటాడు. తప్పిదములు చేయనట్లుగా మనల్ని పురుకొలుపుతూ ఉంటాడు. మనం పడుతున్నటువంటి అవమానం, మనం మోసినటువంటి ఆ భారం మనల్ని మరింతగా కృంగదీసేలా మన మనస్సులో చెడు అభిప్రాయాలు పెడుతూ ఉంటాడు. నీవు కృంగిపోతున్నావని తెలిస్తే మరింత కృంగజేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఓడిపోతున్నానని నువ్వు తలిస్తే, అవును నువ్వు ఓడిపోతున్నావని విశ్వాసంలో దిగజారునట్లుగా మరింతగా సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మన దేవుడు సహాయకుడు. స్తోత్రం చెప్పండి. మన దేవుడు సహాయకుడు. హీ ఈజ్ అవర్ హెల్పర్. హీ హెల్ప్స్ ఇన్ హిస్ రైట్ టైం. సరైన సమయంలో ఆయన సహాయము చేస్తాడు. నువ్వు కంగారు పెడితే అవ్వవు, నువ్వు తొందర పెడితే అవ్వవు, నువ్వు వేరే ప్రయత్నాలు చేస్తావు, దేవుడే సరైన సమయంలో నీకు సహాయము చేస్తాడు. స్తోత్రం.